కర్నూలులో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అలీబాషను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని అలీబాషగా గుర్తించారు. అతని వద్ద నుండి సుమారు 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ నెంబర్ 4 వద్ద పార్కింగ్ చేసిన తన బైక్ దొంగతనానికి గురైందని బాధితుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సిఐ శేషయ్య వారి బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఆసుపత్రులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు పార్కు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ విచారణను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందినటువంటి అలీం బాషా, లద్దగిరి అలీం బాషా, ఇతన్ని మనం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అలాగే సీసీ ఫుటేజ్లలో మనకు దొరికిన ఇమేజెస్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని మనం ట్రాక్ చేసి మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మనం దాదాపుగా 11 2 వీలర్స్, అందులో ఒక 9 యూనికార్న్, ఒకటి షైన్, ఇంకోటి వచ్చేసి పల్సర్, మొత్తం 11 బైకులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని జీవనం చేస్తుండేవాడు. తర్వాత ఈ అప్పుల బాధ తట్టుకోలేక ఈ దొంగతనాలకు అలవాటు పడడం జరిగిందని చెప్పి ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. అయితే ఇందులో ఒక 3 2 వీలర్స్ మన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులుగా మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ 2 వీలర్స్ కూడా వాటి ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ ద్వారా ఆర్టీఓ గారిని సంప్రదించి మనం పూర్తి